చేరి వచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి గడిచినటువంటి సంవత్సర కాలంలో దేవుడు మనందరినీ కాపాడి ఉన్నాడు. మరి ఒక నూతన సంవత్సరం 2025వ సంవత్సరాన్ని చూడడానికి దేవుడు తన కృప అనుగ్రహించి ఉన్నాడు. అందును బట్టి మనం ఎంతగానో దేవుణ్ణి స్తుతించబద్ధులమై ఉన్నాం. ఈ నూతన సంవత్సరంలో మన సహోదరి శ్యామలక్క గారి గృహం దగ్గర ఇలాగ సువార్త కూడికగా దేవుని సన్నిధానంలో చేరి రావడానికి సంఘానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. మరి ఇంతవరకు పాటల ద్వారా ఆయనను కీర్తించడానికి, ఆయన్ను ఘనపరచడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి, స్వరాలను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని సంగతులు మనం ధ్యానం చేస్తూ ఉండగా ప్రార్థించినటువంటి రీతిగా మనసు పెట్టి విందాం. మన యొక్క దృష్టిని, మన యొక్క మనస్సును సాతానుడు దొంగిలించకుండా, అటు ఇటు మరలించకుండా మరి దేవుని వైపు చూస్తూ ప్రార్థన పూర్వకంగా దేవుని మాటలు వినాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క గ్రంథంలో నుంచి ఒక 2 వచనాలు మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 53వ కీర్తన, కీర్తనల గ్రంథం 53వ కీర్తన 2వ వచనాన్ని చదువుకుందాం. 53వ కీర్తన 2వ వచనం. వివేకము కలిగి దేవుని వెదకువారు కలవేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. తర్వాత మరి ఒక మాట సామెతల గ్రంథంలో నుంచి చదువుకుందాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. నేను కూడా చిన్న మాట ప్రార్థన చేస్తాను. కృపా కనికరము కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మా జీవితంలో మరి ఒక దినాన్ని మాకు ఇచ్చారు. ఇదిగో నాయన, ఈ సాయంకాలపు వేళ మీ సన్నిధానంలోనికి వచ్చి మీ సన్నిధిలో కాసేపు గడపడానికి, కీర్తనల ద్వారా మిమ్మల్ని కీర్తించడానికి, గానము చేయడానికి, మీ మాటలు వినడానికి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువా, ఎంతోమంది గొప్ప గొప్ప వారు సహితం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ దీనులమైనటువంటి మమ్మల్ని, ఎందుకు పనికిరానటువంటి మమ్మల్ని మీరు క్రీస్తులో ఏర్పాటు చేసుకొని ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు. ప్రభువా, చదవబడిన వాక్య భాగములను మీరు దీవించండి, మా కొరకై ఆశీర్వదించి దయచేయండి. మీ పక్షముగా నిలబడినటువంటి నన్ను సంపూర్ణముగా మరుగు చేయమని, మీ యొక్క పనిముట్టుగా, మీ బోరగా ఉపయోగించుకోమని, మా అందరితో మీరు మాట్లాడి మా ఆత్మలను సేదతీర్చమని మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ కూర్చున్నటువంటి మనం అందరం కూడా దాదాపుగా ప్రభువునందు విశ్వసించిన వారమే అని నేను అనుకుంటా ఉన్నాను. కానీ శబ్ద యంత్రం ద్వారా వింటున్నటువంటి వారిలో ఎంతమంది యేసు ప్రభువును తమ సొంత రక్షకునిగా అంగీకరించారో, ఎంతమంది అంగీకరించలేదో తెలియదు. కానీ దేవుడు ఈ యొక్క సాయంకాలపు వేళ మనందరితో మాట్లాడుతూ ఉండగా, దేవుని మాటలు వినబడుతూ ఉండగా, ఈ మాటలను మన హృదయాల్లోనికి తీసుకొని మనల్ని మనము పరీక్ష చేసుకోవాలని ప్రభుపేట నేను మనవి చేస్తూ ఉన్నాను. మనం చదువుకున్నటువంటి కీర్తనల గ్రంథం 53వ కీర్తనలో వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి నరులను పరిశీలిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడైనటువంటి వాడు తానే ఆకాశము నుంచి నరులను పరిశీలన చేస్తూ ఉన్నాడు. వారు తనను వెతుకుతున్నారా లేదా అని. వెతకడం అంటే ఆయన తప్పిపోయాడని కాదు. ఆయన ఎవరో, ఆయన ఎలాంటి వాడో, ఆయనను గురించినటువంటి ఆలోచన కలిగి
ఉన్నారా లేదా అన్నటువంటి రీతిగా ఆయన మనుషులను పరిశీలన చేస్తూ ఉన్నట్టుగా దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. మరి ఇంకొక భాగంలో 8వ అధ్యాయం సామెతల గ్రంథంలో నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు అన్నాడు. ఎవరైతే జాగ్రత్తగా దేవుడు ఎవరో తెలుసుకోవాలని ఆశిస్తారో వారు ఆయనను కనుగొంటారు అనే మాట కూడా దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుని విషయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి అభిప్రాయం కలిగినటువంటి వారు ఉన్నారు. మరి దేవుడు అనేవాడు తనను ఎవరైనా వెతుకుచున్నారా అని ఆకాశము నుంచి పరిశీలిస్తూ ఉండగా వివిధ రకములైనటువంటి మరి అభిప్రాయములు కలిగినటువంటి మనుషులు ఆయనకు కనబడుతూ ఉన్నారు. అందులో కొంతమందిని దైవ గ్రంథంలో మనం చూస్తే బైబిల్ ఆధారంగా ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు, ఆకాశము నుండి పరిశీలిస్తూ ఉన్నాడు. తనను వెదుకువారు ఎవరైనా ఉన్నారా, తనను గురించి ఆలోచించేవారు ఎవరైనా ఉన్నారా అని దేవుడైనటువంటి వాడు తానే సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి వాడు, మనలందరి సృష్టికి కారకుడైనటువంటి వాడు, మనల్ని ఈ దినం వరకు కాపాడుతున్నటువంటి వాడు, అన్ని విధాలుగా మనల్ని పోషిస్తున్నటువంటి వాడు, పరలోక తండ్రిగా మనకున్నటువంటి వాడు ఆయనే. మనం ఆయనను గురించి ఆలోచిస్తున్నామా లేదా, ఆయనను వెతుకుతున్నామా లేదా అని పరిశీలన చేస్తూ ఉన్నట్టుగా మనం చదువుతూ ఉన్నాం. బైబిల్ ఆధారంగా కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటే 4 విధములైనటువంటి వ్యక్తులు మనకు కనిపిస్తారు. అందులో మొదటి వారు ఎవరు అంటే దేవుడు లేడు అనేవారు. మనం చదువుకున్న 53వ కీర్తనలోనే మొదటి వచనంలో ఆ మాట మనం చూస్తాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు అన్నాడు. దేవుడు లేడు అని చెప్పే వారు కొంతమంది ఉన్నారు, అలాంటి అభిప్రాయం కలిగినటువంటి వారు కూడా ఉన్నారు. రెండవదిగా మనం చూస్తే దేవుడు ఉన్నాడు కానీ ఆయన స్వరూపాన్ని మార్చినటువంటి వారు కూడా ఉన్నారు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఆ సంగతులు మనం చూస్తాం. తర్వాత ధ్యానిస్తూ ఉండగా ఆ మాటలు మనం చదువుకుందాం. మొదటి వారు దేవుడు లేడు అని చెప్పేవారు ఉన్నారు. రెండవ వారు దేవుడు ఉన్నాడు కానీ ఆయన యొక్క రూపాన్ని మార్చుకున్నటువంటి వారు. మూడవ వారు ఎవరు అంటే దేవుడు ఉన్నాడు కానీ ఆ దేవుడు ఎవరో తెలియనటువంటి స్థితిలో సందిగ్ధావస్థలో వారు ఉన్నారు. ఈయననా కాదా, ఆయన అయి ఉంటాడేమో, ఒకవేళ ఇంకొకరు అయి ఉంటారేమో అన్నటువంటి రీతిగా దిక్కు తెలియనటువంటి స్థితిలో ఉన్నవారు కూడా ఉన్నారు. దేవుడు ఉన్నాడనే నమ్మకం ఉంది కానీ ఆ దేవుడు ఎవరో తెలియనటువంటి పరిస్థితి. చివరిదిగా 4వదిగా మనం చూస్తే దేవుడు ఉన్నాడు అని గ్రంథాలను పరిశీలించి వెదకి వివేకము కలిగి వెదకి తెలుసుకున్నటువంటి వారు ఉన్నారు. ఈ 4 విధములైనటువంటి వారు ఈ లోకంలో మనకు కనిపిస్తూ ఉన్నారు. దేవుడు కూడా ఆకాశము నుంచి పరిశీలన చేస్తూ ఉండగా ఇలాంటి వ్యక్తులు భూమి మీద కనబడుతూ ఉన్నారు. మనుష్యులు అంటే మనమందరం మనుషులమే. మనం ఎలాంటి వారమో మనం ఎరుగుదాం. మనకు దేవుడిచ్చినటువంటి జ్ఞానం ఎలాంటిది అంటే మనం చదువు ఉన్నా చదువు లేకపోయినా కొన్ని విషయాల్లో మనకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు, కొన్ని అర్థం చేసుకునే జ్ఞానం దేవుడు మనకిచ్చాడు. లేకపోతే ఈ లోకంలో మనం జీవించలేం. చదువు ఉన్నవాడే జీవించాలంటే కాని పని. ఎంతోమంది మీ చదువు లేని వారం ఉన్నాం, అయినా కూడా దేవుడు జ్ఞానం ఇచ్చాడు. కుటుంబాన్ని నడిపించుకుంటూ ఉన్నాం. మనకొచ్చే కష్టార్జితాన్ని ఎలాగ కాపాడుకోవాలో తెలుసుకుంటూ ఉన్నాం కదా. చదువు రాని వానికంటే కూడా, చదువు వచ్చిన వానికంటే కూడా చదువు రాని వారు డబ్బులను ఎంతో జాగ్రత్తగా వాడుకునేవారు ఉన్నారు. ఇది దేవుడిచ్చినటువంటి మహాజ్ఞానం. కాబట్టి మానవుడు ఎలా ఉన్నాడంటే దేవుడు ఎవరో తెలుసుకోవాలన్నటువంటి ఆశ కలిగినటువంటి మానవుడు ఉన్నాడు. దేవునిలో ఎలాంటి గుణలక్షణాలు ఉండాలో, ఎలాంటి వాడు దేవుడై ఉంటాడో ఇటువంటి జ్ఞానం కలిగినటువంటి మనుషులు ఉన్నారు. అయితే ఒక విచారకరమైనటువంటి సంగతి ఏంటంటే మానవుణ్ణి సృష్టించినటువంటి దేవుడు,
సర్వ సృష్టిని సృజించినటువంటి దేవుడు, సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి దేవుడు, మహా ఉన్నతమైనటువంటి వాడు, ఆయనకు సాటి అయిన వారు ఎవరూ లేరు. అలాంటి గొప్ప దేవుడు ఆకాశంలో ఉంటూ అక్కడి నుంచి ఆయన తేరి చూస్తూ ఉన్నాడు. వివేకము కలిగి, మంచి జ్ఞానము కలిగి, నన్ను వెదుకువారు ఎవరైనా ఉన్నారా అని ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఇది ఎంత విచారకరమైనటువంటి సంగతి. అయితే మనం అనుకున్నట్టుగా పరిశీలన చేస్తూ ఉండగా 4 విధములైనటువంటి వారిని మనం చూసుకున్నాం. వారిలో మరి మొదటి వారు ఎవరు అంటే దేవుడు లేడు అని చెప్పేవారు. లేరా ఈ దినాల్లో అంటే ఎంతోమంది ఉన్నారు. ఏమీ ఆలోచించకుండా దేవుడు లేడు అని చెప్పేవారు ఈ లోకంలో ఉన్నారు. కానీ వారిని గురించి బైబిల్ ఏం చెప్తా ఉంది అంటే, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు. వాడు బుద్ధి లేనివాడు అంటాడు. ఎందుకు అంటే దేవుడు అనేవాడు లేకపోతే ఈ సృష్టికి ఒక కారణభూతుడు ఖచ్చితంగా ఉండాలి. ఈనాడు మన ఎదుట చాలా వస్తువులు ఉన్నాయి. ఏ వస్తువును పట్టుకున్నా దాన్ని తయారు చేసిన వాడు ఒకడు ఉన్నాడు. వాటికి అవి ఏవి తయారు కాలేదు. మరి అలాంటప్పుడు ఈ సర్వ సృష్టి దానంతటా అది కలగలేదు. దేవుడైనటువంటి వాడు ఆయన వాటిని కలగజేశాడు. అటువంటి వాడినే లేడు అనుకుంటే ఆ ఉన్నటువంటి దేవుడు ఏమనుకుంటాడు? ఆయన నవ్వుకుంటాడు, అంతే కదా. ఆయన ఉన్నాడు కానీ మనం లేడు అనుకుంటే ఆయన నవ్వుకునేవాడు. కానీ వారిని గురించి ఏమంటా ఉంది బైబిల్ అంటే, బుద్ధి లేనటువంటి వారు, బుద్ధిహీనులు అని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత కిందేమంటాడంటే, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. ఇంకా భయం ఎక్కడ ఉంటుంది? దేవుడే లేడనుకున్నప్పుడు వారికి భయం లేదు. వారు చెడిపోతూ ఉన్నారు, వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు, అసహ్య కార్యములు చేస్తూ ఉన్నారంటే ఎంత ఘోరమైన పరిస్థితి. మనిషికే అసహ్యం అనిపించే పనులు చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే దేవుడు లేడు అనుకుంటా ఉన్నారు. నన్ను చూచేవాడు లేడు, నన్ను అడిగేవాడు లేడు అని ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవించేవారు ఉన్నారు. ఇది దేవుని యొక్క గ్రంథం చెప్పుతున్నటువంటి మాటలు, మన మాటలు కాదు ఇవి. దేవుడు లేడు అని బుద్ధిహీనులు చెప్పుకుంటారు. వారు చెడిపోయినటువంటి వారు, వారు అసహ్య కార్యములు చేసేటటువంటి వారు అని దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇలాంటి వారు కూడా ఉన్నారు. ఆయన పరిశీలన చేస్తూ ఉండగా ఇలాంటి ఒక గుంపు ఆయనకు కనిపిస్తూ ఉంది. రెండవ గుంపు ఎవరు కనిపిస్తూ ఉన్నారు అంటే, దేవుడు ఉన్నాడు కానీ ఆయన యొక్క రూపాన్ని మార్చివేశాడు. ఉన్నాడు, దేవుడు అనేవాడు ఉన్నాడు, కానీ ఆయన యొక్క స్వరూపాన్ని మార్చివేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, వారిని బుద్ధిహీనులు అన్నాం కానీ వీరిని ఏమని చెప్పాలి అంటే, వీరు జ్ఞానులు అని బుద్ధిహీనులైనారు అని రోమీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం నుంచి మనం చదివితే, మరియు వారు దేవుని నెరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు కానీ తమ వాదముల యందు వ్యర్థములైరి. వారి అవివేక హృదయము అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షేమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. దేవుని యొక్క స్వరూపమును, అక్షయుడగు దేవుని మహిమను క్షేమగు మనుషుల యొక్క, జంతువుల యొక్క, పక్షుల యొక్క, పురుగుల యొక్క ప్రతిమా స్వరూపాలుగా మారుస్తాము. దేవుడు ఆయన ఆత్మస్వరూపి. ఆయనను ఎవరు చూచిన వారు లేదు, ఆయనను చూచి బ్రతికేవాడు కూడా లేడు. అటువంటి దేవుడు ఉన్నాడు అనేది నమ్ముతూ ఉన్నారు, కానీ ఎలా ఉన్నాడో తెలియదు. వారే జ్ఞానవంతులు అనుకొని వారికి ఇష్టం వచ్చినట్టుగా కొన్ని రూపాలు చేసుకుంటా ఉన్నారు. ఎలాంటి మనుషుని రూపంలో చేసుకుంటా ఉన్నారు, జంతువుని రూపంలో చేసుకుంటా ఉన్నారు, పక్షుల రూపంలో చేసుకుంటా ఉన్నారు, పురుగుల రూపంలో చేసుకుంటా ఉన్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు రూపాలు చేసుకుంటా ఉన్నారు. దేవుడైతే ఉన్నాడు అని నమ్ముతూ ఉన్నారు, కానీ ఆయన ఎలాగున్నాడో తెలియక
తామే జ్ఞానవంతులం అనుకొని బుద్ధిహీనులైపోతా ఉన్నారు. అది ఎంత విచారకరం. దేవుడైనటువంటి వాడు ఆయన యొక్క స్వరూపాన్ని ఎరగక వారి ఇష్టానుసారంగా, ఒకటి కాదు కదా, మనుషుల రూపం చేసుకొని దేవుడు అంటా ఉన్నారు, జంతువుల రూపం చేసుకొని దేవుడు అంటా ఉన్నారు, పక్షుల రూపాన్ని చేసుకొని దేవుడు అంటారు. మరి ఆ దేవుడైన వాడు చూస్తే ఏమనుకుంటాడు? ఆయన ఎలాగున్నాడో తెలియదు. మేము కర్ణాటకలో ఉన్నప్పుడు మా సంఘ పెద్ద అనేవాడు, ఒకవేళ మన తండ్రి ఎవరో మనకు తెలుసు, ఆయన ఎలాగున్నా సరే, ఆయన గుడ్డోడైనా అందవిహీనుడైనా మన తండ్రే. అలాగని చెప్పి ఎవరైనా రోడ్డు మీద ఒక మంచి డ్రెస్ వేసుకొని ఒక కోటు సూటు ధరించుకొని వెళ్తూ ఉంటే మా తండ్రి అని ఎవరైనా చెప్పుకుంటారా? ఆ చెప్పుకునే వాడిని ఏమంటారు చెప్పండి? ఇంకా కానీ మానవుని పరిస్థితి అదే. ఏది కనిపిస్తే ఆయన్నే దేవుడు అంటూ ఉన్నారు. అసలు దేవుడు ఎలా ఉన్నాడో తెలియదు, కానీ దేవుడు ఉన్నాడు అని నమ్ముతూ జ్ఞానవంతులం అనుకొని బుద్ధిహీనులు అయిపోతూ ఉన్నారు. దేవుని గ్రంథంలో మనం ఒక సంభవాన్ని మనం చూస్తే వాక్యం ఎరిగినటువంటి వారికి తెలుసు. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నారు. అక్కడి నుంచి దేవుడు వారిని విడిపించాలని, వారిని విడిపించడానికి నాయకునిగా మోషే అనే ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుని పంపిస్తే ఆయన అక్కడ చాలా అద్భుతాలు చేసి వారిని ఎంతో ప్రయాసతో అక్కడి నుంచి నడిపించుకొని వచ్చాడు. నడిపించుకొని వచ్చేటప్పుడు కూడా ఎన్నో ఆటంకాలు రాగా అద్భుత కార్యములు జరిగించి, ఆయన యొక్క కర్ర చేత కార్యాలు జరిగించి వారిని నడిపించుకొని వస్తూ ఉన్నాడు. మధ్యలో కొంత దూరం వచ్చాక దేవునితో మాట్లాడడానికి ఒక పర్వతం మీదకి ఆయన ఎక్కిపోయినాడు. ఆయన రావడం ఆలస్యం అయిపోయింది. అప్పుడు వీరంటా ఉన్నారు, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు, ఆ మోషే అనువాడు ఏమైపోయినాడో, కాబట్టి మమ్మల్ని నడిపించడానికి, మా ముందు ఉండడానికి ఒక దేవత కావాలి మాకు అని అడిగితే, వారితో పాటు ఉన్నటువంటి అహరోను అనే వ్యక్తి, మోషే అన్న అయినటువంటి అహరోను అనే వ్యక్తి వారి దగ్గర ఉన్నటువంటి బంగారం ఇప్పించుకొని దాన్ని ఒక దూడలాగా చేశాడు. ఒక దూడ ఆకారానికి తీసుకొస్తే వాళ్ళు ఏమంటా ఉన్నారో తెలుసా? చూడండి, మనం చదువుదాం అన్నమాట. నిర్గమాకాండం 32వ అధ్యాయం. నిర్గమాకాండం 32వ అధ్యాయం మొదటి నుంచి నేను కొన్ని మాటలు చదువుతాను. మోషే కొండ దిగకుండా తలవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము, ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగలతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని. ఎంత దౌర్భాగ్యం చూడండి. మోషే అనే ఒక వ్యక్తి వారి కన్నులేట కనిపిస్తూ వారిని నడిపించుకొని వచ్చాడు. మధ్యలో ఆయన కొండపైకి వెళ్ళిపోయి దేవునితో మాట్లాడుతా ఆలస్యమయ్యేసరికి ఒక దూడను వారి ఎదుటనే, వారికున్న చెవులకున్న బంగారం, వారి దగ్గర ఉన్న బంగారంతోనే ఒక దూడ ఆకారాన్ని చేసుకున్నారు. ఇప్పుడు ఏమంటా ఉన్నారు? మనల్ని అక్కడి నుంచి నడిపించిన దేవత ఇదే అంటా ఉన్నారు. ఎంత దౌర్భాగ్యం అండి. ఎదురు మరి మోసే ఆకారమా? కాదు. కనీసం మోసే ఆకారం చేసుకున్నారా అంటే కాదు. ఒక దూడ ఆకారం చేసుకొని మమ్మల్ని నడిపించింది ఇదే. ఈనాడు మానవుని యొక్క పరిస్థితి అదే. దేవుడు ఉన్నాడు అని నమ్ముతూ ఉన్నారు, కానీ ఆయన స్వరూపాన్ని వారికి ఇష్టం వచ్చినట్టుగా చేసుకున్నారు. ఆయన పైనుంచి పరిశీలన చేస్తూ ఉంటే ఇలాంటి వ్యక్తులు భూమి మీద కనపడినప్పుడు దేవుడు ఎంత బాధపడతా ఉన్నాడో మనం ఒకసారి ఆలోచన చేయాలి. మూడవ వ్యక్తులు ఎలాంటి వారు అంటే, మూడవ వ్యక్తులు దేవుడు ఉన్నాడు కానీ ఆ దేవుడు ఎవరో తెలియనటువంటి స్థితి. ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, కానీ ఆయన ఎవరో తెలియదు. అపోస్తలుడైనటువంటి పౌలు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఆయా ప్రాంతములకు తిరుగుతూ ఏథెన్సు అనే ఒక పట్టణానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి వారు అతి దేవతా భక్తి కలిగినటువంటి వారు, వారు ఇంకా మహాజ్ఞానులు అనుకున్నటువంటి వారు.
వాళ్ళు అక్కడికి వెళ్తే అనేకమైనటువంటి బలిపీఠాలు ఉన్నాయి, అన్ని వాటి మీద పేర్లు ఉన్నాయి. ఒక బలిపీఠం దగ్గరకు వచ్చేసరికి తెలియని దేవునికి అని వ్రాయబడింది. అంటే ఇంతమంది పేర్లు రాసుకున్నారు, అన్నీ రాసుకున్నాక ఎందుకైనా మంచిది, ఇంకా ఎవరైనా ఉంటారేమో, ఆయన బాధపడతాడేమో అని చెప్పేసి తెలియని దేవునికి అని ఇంకొక పేరు పెట్టుకొని ఉన్నారు. ఇది అతి దేవతా భక్తి. దేవుడు అనేవాడు ఒక్కడే, సర్వ సృష్టికి కర్త అయిన వాడు ఒక్కడే, కానీ అనేక మందిని చేసుకున్నారు. చివరికి ఇంకా ఎవరైనా ఉన్నారేమో అని ఇంకొక పేరు కూడా తెలియని దేవునికి అని రాసి పెట్టుకున్నారు. వీరి గురించే ఈయన ఉన్నాడు, కానీ ఆయన ఎవరో తెలియనటువంటి పరిస్థితిగా మనం చూస్తూ ఉన్నాం. తెలియబడినటువంటి దేవునికి ఎవరో తెలియని వ్యక్తి ఇంకొకరు ఉన్నారేమో అని. ఒకసారి కర్ణాటక ప్రాంతంలో సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు యేసు ప్రభువు గురించి చెప్తా ఉంటే వారు అడుగుతూ ఉన్నారు, ఈయన ఎవరండి, ఈయన మరి అయ్యప్ప స్వామి తెలుసు, ఆ స్వామి తెలుసు మాకు, ఈ స్వామి ఎవరండి అంటే ఈయన ఇంకొక స్వామి అనుకుంటా ఉన్నారు. వారు నిజమైనటువంటి దేవుడు ఎవరో ఎరుగనటువంటి మనుషులు అనేకమైన వాటికి, నాకు తెలిసి నేను అక్కడ ఉన్నప్పుడే ఒక ఇంటికి వెళ్తే గోడ చుట్టూ ఉన్నాయి పటాలు, గోడ చుట్టూ అనేకమైనటువంటి పటాలు ఉన్నాయి. కానీ నా దగ్గర కూడా వచ్చేవారు, దేవుని మాటలు వినేవారు. ఇలాంటి మహాజ్ఞానుల భూమి మీద ఉన్నారు. ఆ ఏథెన్సు పట్టణం అలాంటి పట్టణంగా మనం చూస్తూ ఉన్నాం. అనేకమైనటువంటి బలిపీఠాలు కట్టుకున్నారు. ఇంకొక బలిపీఠం కట్టి తెలియబడని దేవునికి ఇంకా ఎవరైనా ఉన్నారేమో. ఎంతమంది ఉంటారండి? ఒక వ్యక్తికి తండ్రి ఒకడే, అనేక మంది తండ్రులు లేరు, ఒక తండ్రే ఉండేది. ఈ యొక్క సర్వ సృష్టికి ఆధారకర్త ఒక్కడే, ఆధారభూతుడు ఆయన ఒక్కడే, దేవుడు ఒక్కడే, నరులకు దేవునికి మధ్యవర్తి ఒక్కడే అని దేవుని యొక్క గ్రంథం ఘోషిస్తూ ఉంది. అయితే మహాజ్ఞానము కలిగినటువంటి మనుషులు అనేకమైనటువంటి వారిని పెట్టుకొని ఇంకా ఎవరైనా ఉన్నారేమో, ఇంకా ఎవరైనా ఉన్నారేమో అని ఇంకా పెంచుకుంటూనే పోతూ ఉన్నారు. ఇలాంటి ఒక గుంపును మనం చూస్తూ ఉన్నాం. అయితే 4వ గుంపును మనం చూస్తే వీరు ఎలా ఉన్నారు అంటే, దేవుడు ఉన్నాడు అని వారు తమ జ్ఞానంతో గ్రంథాలను పరిశీలించి తెలుసుకునేటటువంటి ఒక గుంపును మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఉన్నాడు, కానీ ఆయన ఎవరో తెలుసుకోవాలి. ఆయన్ను తెలుసుకోవడానికి అన్ని గ్రంథాలను పరిశీలన చేస్తూ ఉన్నారు. పరిశీలన చేసి ఆయన ఎవరో తెలుసుకుంటా ఉన్నారు. దేవుడు అన్నవాడు ఒక్కడే, ఆయన ఎవరు, ఎలాంటి వాడై ఉంటాడు అని దేవుడు తమకిచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించుకొని అనేక గ్రంథాలను పరిశీలించి తెలుసుకుంటూ ఉన్నారు. వారు ఎవరండి? వారు జ్ఞానులు, వారే అసలైనటువంటి జ్ఞానులు. ఎలాగైతే దేవుడు ఆకాశం నుంచి పరిశీలన చేస్తూ ఉన్నాడో, నన్ను వెదుకువారు ఎవరైనా ఉన్నారా అని ఆయన పరిశీలన చేస్తూ ఉన్నారో, అదే తనను ఎవరు జాగ్రత్తగా వెతుకుతూ ఉన్నారా అని పరిశీలన చేస్తూ ఉంటే, లోకంలో కొంతమంది మాత్రమే చాలా జాగ్రత్తగా లేఖనాలను పరిశీలించి గ్రంథాలను పరిశీలించి ఆయన ఎవరో తెలుసుకుంటా ఉన్నారు. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. తర్వాత చూడండి, 10-11 వచనాలు చదువుకుందాం. అదే 2వ అధ్యాయం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఇక్కడ తూర్పు దేశపు జ్ఞానుల గురించి మనం చూస్తూ ఉన్నాం. వీరు లేఖనాలను బట్టి తెలుసుకున్నారు. ఆ నక్షత్రము ఆకాశమందు వచ్చినప్పుడు ఆ నక్షత్రాన్ని గురించి దేవుని యొక్క గ్రంథాలను పరిశీలించి వారు తెలుసుకొని యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని వచ్చారు. కానీ మంచిదే, ఒక రాజుగా పుట్టినవానిగా మరి వారు వెతుకుతూ ఉన్నారు. కానీ ఒక రాజును పూజించేవాడు ఎవడు లేడు. ఎవరిని పూజిస్తారు? దేవుణ్ణే పూజిస్తారు. దేవుడు అనబడేవాడినే పూజించేది.
అంటే ఒక ప్రభు లోకాన్ని ఏలేటటువంటి వాడు ఎక్కడ పుట్టాడు అని వెతుక్కుంటూ వచ్చినటువంటి జ్ఞానులు ఆయనను మేము ఎందుకు వచ్చారంటే వారు ఆయనను పూజింపవచ్చితిమి అన్నారు. ఆయన్ను పూజించడానికి వచ్చాం మేము. ఎందుకు అంటే ఆయన దేవాతి దేవుడు, ఆయన ప్రభు, ఆయనే లోకరక్షకుడు అని మనం చూస్తాం. యేసు అనే పదానికి రక్షకుడు, పాపులను రక్షించుటకు వచ్చినటువంటి వాడు, లోక రక్షకుడిగా ఆయన జన్మించినటువంటి వాడుగా మనం చూస్తాం. 1వ అధ్యాయం 21వ వచనంలో తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. వారు వెళ్ళారు, ఆ నక్షత్రమును చూచి ఆ ఇంటిలోనికి వచ్చారు. తల్లి అయిన మరియను ఆ శిశువును చూచారు. సాగిలపడి ఎవరిని పూజిస్తూ ఉన్నారు? తల్లిని పూజించలేదు వారు. తల్లిని చూచినారు, శిశువును చూచినారు. ఆయనను పూజించి పూజార్హుడైనటువంటి దేవాతి దేవుడైనటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తే దేవుడు అని తెలుసుకున్నటువంటి వారు ఆ తల్లిని చూచారు, కానీ శిశువుకు సాగిలపడి ఆయనను పూజించి ఆయనకు కానుకలు సమర్పిస్తూ ఉన్నారు. వారు మహాజ్ఞానులు, తూర్పు దేశం నుండి వచ్చినటువంటి వారు. వారు అంత సులువుగా రాలేదు, అంత సులువుగా వారు ఆయన్ను పూజించలేదు. వారు ఎప్పటి నుంచో దేవుని యొక్క గ్రంథాలను వారు పరిశీలన చేసినటువంటి వారు. ఇదిగో మెస్సియా వస్తాడు, యూదుల రాజుగా పుట్టబోతా ఉన్నాడు, పాపులను రక్షించడానికి ఒక రక్షకుడు రాబోతా ఉన్నాడు అని తెలుసుకున్నటువంటి వారు. వారు ఇదిగో ఆ నక్షత్రము చూడగానే ఇగో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని వారు వెతుక్కుంటూ వచ్చారు. వారు బహు జాగ్రత్తగా వెతికినటువంటి వారు ఆ దేవుణ్ణి కనుగొన్న తర్వాత ఆయనకు సాగిలపడి పూజిస్తూ ఉన్నారు. జ్ఞానులు చేసినటువంటి పని. ప్రియమైన వాళ్ళరా, ఈ దినాన మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉండగా దేవుని వెదుకువారు కలరేమో, వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుంచి నరులను పరిశీలన చేస్తూ ఉండగా ఇదిగో ఈ 4 గుంపుల వారు కనబడతా ఉన్నారు. మనం ఏ గుంపులో ఉన్నాం? దేవుడు లేడు అని చెప్పుకునే వారు ఉన్నారు. ఎవరు వారు? బుద్ధిహీనులు, వారు చెడిపోయినటువంటి వారు, అసహ్య కార్యములు చేస్తున్నటువంటి వారు, ఏ భయము లేకుండా జీవిస్తున్నటువంటి వారు. రెండవ వారు దేవుడు ఉన్నాడు కానీ ఆయన స్వరూపాన్ని వారికి ఇష్టం వచ్చినట్లుగా వారు మార్చుకున్నటువంటి వారు. మరి ఒక గుంపు ఉంది, దేవుడు ఉన్నాడు కానీ ఆయన ఎవరో తెలియనటువంటి ఒక సందిగ్ధావస్థ. ఈయన ఉండొచ్చేమో, ఆయన ఉండొచ్చేమో, ఆమె ఉండొచ్చేమో అని రకరకాలుగా పెట్టుకొని చివరికి ఇంకెవరైనా ఉన్నారేమో అని ఇంకొక విగ్రహాన్ని పెట్టుకొని మరి పూజిస్తున్నటువంటి వారు. అయితే ఒక గుంపు ఉంది, వారు మహాజ్ఞానులు. వారు లేఖనాలను పరిశోధించి మరి గ్రంథాలను పరిశోధించి ఇదిగో దేవుడైనటువంటి వాడు ఈయనే దేవుడు అని ఆయనను పూజించినటువంటి వారు. మనం ఏ గుంపులో ఉన్నాం? ఆ జ్ఞానులు కనుగొన్నటువంటి యేసు ఎవరు? లోకరక్షకుడు. ఆయన లోకంలో ఉన్నటువంటి వారిని రక్షించడానికి వచ్చినటువంటి వాడు, పాపులను రక్షించడానికి వచ్చినటువంటి వాడు. మానవులు చెడిపోయి మార్గము తప్పి దేవుడెవరో తెలియకుండా వారి ఇష్టానుసారమైనటువంటి జీవితం వారు జీవిస్తూ ఉండగా ఇదిగో తానే ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన దేవాది దేవుడు, దేవుని స్వరూపం కలిగినటువంటి వాడు, తానే ఈ లోకంలో ఒక మానవునిగా జన్మించాడు. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో పాపాత్ములైనటువంటి మానవుల మధ్యలో ఆయన జీవించాడు, కానీ పాపము లేనివాడుగా జీవించాడు. ఆయనను 4 న్యాయస్థానాల ముందు నిలబెట్టారు. అనేక విధాలుగా ఆయనను శోధించినారు, కానీ ఆయనలో పాపం ఉన్నది అని ఎవడు రుజువు చేయలేకపోయాడు. కానీ ఆయనను సిలువకు అప్పగించారు. ఎందుకు? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా మనందరి పాపములు ఆయన మీద మోపబడి ఉన్నాయి. మనందరి పాపముల యొక్క ప్రాయశ్చిత్తార్థమై వచ్చినటువంటి ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనందరి పాపములను ఆయన మీద మోసుకొని మనందరి పాపముల యొక్క ప్రాయశ్చిత్తార్థమై ఆ సిలువలో ఆయన మరణించాడు. మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన మన కొరకు తన అమూల్యమైన రక్తమును చిందించాడు. ఆయన శరీరమంతా మన కొరకై గాయపరచబడి ఉంది. మన పాపములకు రావాల్సిన శిక్ష ఆయన తీసుకున్నాడు. మనకు బదులుగా, మనకు మారుగా, మనకు జామీనుగా ఆ ప్రభువైన యేసుక్రీస్తు నిలవబడినటువంటి వాడు. ఆ భయంకరమైన శిక్షను ఆయన భరించాడు. మనకు విడుదల ఇచ్చాడు. మన స్థానంలో నిలబడి మన పాపములకు ఏ శిక్ష రావాలో, భయంకరమైన పాపాత్ములం మన పాపములు మనం ఎరుగుదము.
ఎటువంటి శిక్ష ఆయన భరించాడు అంటే, ఇదిగో ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టారు, ఆయన మీద ఉన్న బట్టలు తీసివేసి వాటిని చీటీలు వేసుకుంటూ ఉన్నారు, ఆయన ముఖం మీద ఉమ్మి వేస్తూ ఉన్నారు, ఆయనను అవమానపరుస్తూ ఉన్నారు, హేళన చేస్తూ ఉన్నారు, కొరడాలతో కొడుతూ ఉన్నారు. ఎందుకు ఇదంతా? ఎందుకు ఆయన ముఖం మీద ఉమ్మి వేయాలి? ఆయన ఏదైనా చేశాడా అంటే, ఇదిగో దేవుడు లేడని చెప్పుకునే మనుషులు అసహ్య కార్యాలు చేశారు. ఆ అసహ్య కార్యాలకు రావలసినటువంటి ఉమ్మి ఆయన వేయించుకున్నాడు. నువ్వు నేను చేసిన భయంకరమైన పాపాలు, వాటికి ఉమ్మి వేయాలి, ఆ ఉమ్మి ఆయన వేయించుకున్నాడు. హేళన చేయాలి, కొరడా దెబ్బలు మనకు పడాలి, కానీ మన స్థానంలో ఆయన నిలబడ్డాడు. ఆ శిక్షను ఆయన భరించాడు. రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు, కానీ ఆ యొక్క రక్తం పరిశుద్ధమైన రక్తమై ఉండాలి. కాబట్టి పరిశుద్ధుడైనటువంటి దేవుడు, మహిమా స్వరూపైనటువంటి దేవుడు ఇదిగో మన కొరకు మానవునిగా రక్తమాంసములు కలిగిన వాడుగా ఈ లోకములో జీవించి మనందరి పాపముల యొక్క ప్రాయశ్చిత్తార్థమై ఆ శిలువలో తన అమూల్యమైన రక్తమును కార్చాడు. ఆయన మనందరినీ రక్షించడానికి, మనందరినీ పరలోక రాజ్యంలో చేర్చడానికి దేవుడు తానే దిగి వచ్చి మనకు ప్రాయశ్చిత్తం చేశాడు. ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, ఆయనే లోకరక్షకుడు, ఆయనే దేవుడు అని ఆనాడు జ్ఞానులు తెలుసుకున్నారు. ప్రియమైన వాళ్ళారా, మనం ఎరిగి ఉన్నామా? దేవుడు ఎవరో మనకు అర్థమవుతా ఉందా? ఏ గుంపులో మనం ఉన్నాం? దేవుడు లేడు అని బుద్ధి లేని వారు చెప్తా ఉన్నారు, బుద్ధిహీనులు చెప్తా ఉన్నారు, వారు చెడిపోయినటువంటి వారు, వారు అసహ్య కార్యాలు చేస్తూ ఉన్నారు. ఆ గుంపులో ఉన్నామా? దేవుడు ఎవరో, దేవుడు ఉన్నాడు, కానీ ఆయనను మన ఇష్టం వచ్చినట్టుగా మనకి ఇష్టం వచ్చిన రూపాన్ని మనం చేసుకుంటా ఉన్నామా? దేవుడు ఎవరో, దేవుడు ఉన్నాడు కానీ వివిధ రకములైనటువంటి ఆకారాలు చేసుకొని ఇంకా చాలదని ఇంకా తెచ్చిపెట్టుకుంటా ఉన్నామా? ఏ స్థితిలో ఉన్నాం? దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే, ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అని దేవుని యొక్క గ్రంథం చెప్తా ఉంది. అది జ్ఞానులు తెలుసుకున్నారు. వారు తూర్పు దేశం నుంచి వచ్చి ఇదిగో ఆ యొక్క నక్షత్రమును చూచి ఆయనను చూచి వారి యొక్క తల్లిని కూడా చూచారు, కానీ ఆయనకు నమస్కారం చేసి ఆయనను పూజించి ఆయనకు సమర్పించారు. ఎందుకంటే ఆయన దేవుడు. ఆ జ్ఞానులు తెలుసుకున్నారు. ఈనాడు మనం తెలుసుకోగలుగుతా ఉన్నామా? దేవుడు పైనుంచి పరిశీలన చేస్తూ ఉన్నాడు, నన్ను వెదుకువారు ఎవరైనా ఉన్నారా అని. ఎంత విచారకరమైనటువంటి సంగతి! దేవుడు తానే మనల్ని సృష్టించాడు. అయితే ఆయన ఎవరో, కన్న తండ్రిని కానలేక అని ఒక పాట పాడతారు కదా. కన్న తండ్రిని ఎదురైనటువంటి బహు దౌర్భాగ్యులం మనం. నేటికి మనల్ని సృజించడం మాత్రమే కాదు, ప్రతిదినం కొనుకక నిద్రపోక నిన్ను నన్ను కాపాడుతున్న దేవుడెవరో తెలియని దౌర్భాగ్యులం మనం. ఈ రాత్రి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఇదిగో ఆయన నేనే. మనందరి పాపముల కొరకు శిలువలో మరణించినటువంటి దేవుడు, మనల్ని పరలోకంలో చేర్చడానికి తన ప్రాణాన్ని అప్పగించినటువంటి దేవుడు ఈ సాయంకాలపు వేళ, ఈ రాత్రి వేళ తన చేతులు చాచి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఇదిగో నేనే మీ యొక్క తండ్రిని, నేనే దేవుణ్ణి, నేను తప్ప ఇంకొక దేవుడు లేడు అని చెప్పినటువంటి వాడు ఆయన్నే. ఆ యొక్క శిలువలో తన ప్రాణమును పెట్టి ఇదిగో నేనే మార్గం అన్నాడు. ఎక్కడికి మార్గం? పరలోకానికి మార్గం. ఆయన మతాన్ని స్థాపించడానికి రాలేదు. మతమని మనం చెప్పుకుంటా ఉన్నాం, కానీ ఆయన ఎప్పుడూ మతమని చెప్పలేదు. ఆయన నేనే మార్గం అన్నాడు. ఆయన మాత్రమే మార్గం. ఎక్కడికి? పరలోక రాజ్యానికి. ఆయనను నమ్ముకుంటేనే పరలోక రాజ్యం, లేకపోతే నిత్య నరకమే మన గతి. ఈ రాత్రి మనం దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా పరిశీలన చేసుకున్నాం, ఏ గుంపులో ఉన్నాం, దేవుడు ఎవరో దేవుని యొక్క గ్రంథాలు ఘోషిస్తూ ఉన్నాయి. ఆ దేవుడు చేతులు చాపి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలుపు మనకు అర్థమైతే ఆయన పాదాల దగ్గరికి వచ్చి, ప్రభువా నేను పాపిని, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతులను గనక మన సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులు చేసేవాడు, మనల్ని పరిశుద్ధులుగా చేస్తాడు. పరిశుద్ధులు మాత్రమే పరలోక రాజ్యంలో ఉంటారు. ఆ పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలి అంటే మనం పరిశుద్ధులం కావాలి. మనం పరిశుద్ధులం కావాలి అంటే యేసు ప్రభు యొక్క రక్తాన్ని మనం ఆశ్రయించాలి. ఆయన పాద సన్నిధికి మనం వచ్చి మనం ఒప్పుకుంటే మనకు పరలోక రాజ్యం దొరుకుతుంది. ఈ రాత్రి ఆలోచించుకొని
మనం ఎక్కడికి వెళ్తా ఉన్నామో, ఏ మార్గంలో ఉన్నామో ఆలోచించుకొని పండుకొని నిద్రపోదాం. ఒకవేళ నరకానికి వెళ్ళే మార్గంలో ఉంటే ఆ నరకం ఎంత భయంకరమైంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగాలు కాలవలసిందే. మరి ఎందుకు చేశాడన్న దేవుడు ఆ నరకాన్ని అంటే అది మన కొరకు చేయలేదు, ఆయన మానవుని కొరకు చేయలేదు. ఆయన అపవాదికి వాని దూతలకు సిద్ధపరిచాడు. కానీ ఇదిగో మానవులమైన మనమే దేవుణ్ణి ఎరుగక అపవాది వెంట వెళ్ళి అపవాది కార్యాలు చేస్తే వాని వెంట వెళ్ళి మనమే ఆ నరకంలో పడిపోతూ ఉన్నాం. ఆయన మన కోసం చేయలేదు. ప్రేమ కలిగినటువంటి దేవుడు మనం నరకానికి వెళ్తున్నామని మనల్ని రక్షించడానికి తిరిగి ఆయనే లోకానికి వచ్చాడు, మానవునిగా జన్మించాడు. మనందరి పాపముల యొక్క ప్రాయశ్చిత్తార్థమై ఆయనే తన అమూల్యమైన రక్తాన్ని చిందించాడు. నేటికి చేతులు చాపి పిలుస్తూ ఉన్నాడు. హృదయం అనే తలుపునొద్ద నిల్చుండి తలుతా ఉన్నాడు. ఎవరైనా తలుపు తీస్తే ఆయన బలవంతంగా వచ్చేవాడు కాదు. మనం తలుపు తీస్తే, మనం ఆహ్వానిస్తే మన హృదయం లోపలికి వస్తాడు, మనం పరిశుద్ధులుగా చేస్తాడు, పరలోకంలో చేరుస్తాడు. దేవుడి మాటలను దీవించును గాక. హృదయమనెడు తలుపు నొద్ద యేసునాదుండు, నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను. నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను. ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతు రతని, ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతు రతని. ఆతాడెంతో దయచే పిలచుచున్న డీపుడు మిమ్ములను. ఆతాడెంతో దయతో పిలచుచున్న డీపుడు మిమ్ములను. హృదయమనెడి తలుపు నొద్ద యేసునాదుండు, హృదయమనెడు తలుపు నొద్ద యేసునాదుండు, నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను.